రైట్ అండి. రాము గారు, ఇప్పుడు మొన్న తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగిన క్రమంలో మరి ఖమ్మం ఆ పరిసర ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు మరి కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా మద్దతు పలికిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు అదే అక్కడ సీన్ రిపీట్ కాబోతుందా? అంటే మొన్న మీరు సహాయం చేశారు కాబట్టి టీఎస్లో, రేపు ఒకవేళ మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి టీడీపీకి ఏమైనా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ టీడీపీకి సహాయం చేసే పరిస్థితులండి. ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ టీడీపీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. అదే విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లే అయ్యిద్దని చెప్పి కూడా జనమంతా ఫిక్స్ అయ్యారండి. వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఈ ఫలితాలను నేను మార్చలేదు. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ యొక్క ఘన విజయం సాధించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి. శాశ్వత మిత్రత్వం శత్రుత్వం అనేది రాజకీయాలలో ఉండబోవు. మరి మొన్న వారు సహాయం చేశారు కాబట్టి మరి రేపు వీరు సహాయం చేసే ఛాన్స్ లేదంటారా ఏపీలో? అంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికే పరిస్థితి లేదండి. నిన్నగాక మొన్న చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ కి పగ్గాలు వచ్చినాయి కాబట్టి ఈ పక్క రాష్ట్రంలో తిరగబోతే బాగోదనే ఉద్దేశంతో మొక్కుబడిగా తిరుగుతుమే తప్ప ఇక్కడ ఓట్లు వచ్చే పరిస్థితి లేదండి. ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీకి విజయమే తప్ప ఎటువంటి అపశకునం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా గానీ అక్కడ తెలుగుదేశం జెండా కనపడిద్ది. అదే విధంగా ఇంకోళ్ళు వచ్చినా గానీ ఇక్కడ తెలుగుదేశం జెండానే కనపడే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి. ఇంకో విషయం చెప్పండి, మరి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే ఏదో అంటాం కదా, మన ఉదాహరణ ఉంది. మరి మీకు కలిసి వచ్చే కాలం ఓట్ల రూపంలో ఉంది అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి రాక మీకు ఫెచ్చింగ్ కాదంటారా టీడీపీకి? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవంగా మేము ఫస్ట్ చెప్పానండి, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న సభ్యులే వీళ్ళందరూ. అక్కడికి ఈవెన్ కేసీఆర్ గారు కదా తెలుగుదేశంలో ఓనమాల రుద్ది మరి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. అదే విధంగా అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ రోజుల్లో ఆయనకి తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా ఆయన డివైడ్ అయ్యి కానీ లేదా ఇంకో రకంగా మాట్లాడింది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఓకే.